హలో అండి, నేను మహాలక్ష్మి. చాలా మంది కాకరకాయ అంటే అమ్మో మా కాకరకాయ కూర అంటే మాకు అస్సలు వద్దని అంటారండి. ఎందుకనంటే కాకరకాయ చేదుగా ఉంటది, మాకు వద్దు అని అంటారు. కానీ దాన్ని వండే పద్ధతిలో కనుక వండితే కాకరకాయ కూర మాత్రం చాలా బాగుంటది. ఇప్పుడు ఇంతకీ నేను కాకరకాయ విషయం ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజు అయితే కాకరకాయ కూర అయితే వండానండి. కాకరకాయని చక్కగా వండే పద్ధతిలో కనుక వండుకుంటే బాగుంటదండి. చాలా మంది కాకరకాయలో ముందుగా మజ్జిగ పోసి నానపెడతారు. అలా కాకుండా కాకరకాయ కూర ఉడికేటప్పుడు మధ్యలో కనుక కొంచెం పెరిగి వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో స్టఫింగ్ అయితే కారం అయితేనే బాగుంటుందండి. కారం ఎల్లుల్లిపాయలు దంచుకొని కారం పెట్టుకుంటే కాకరకాయలో చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ అయితే పెసరపప్పు కమ్మగా ఉంటుంది. చక్కగా ఈ రెండు కాంబినేషన్ సూపర్. చక్కగా వండే పద్ధతిలో గనక కాకరకాయని ఇలా వండుకుంటే కాయ అమాంతంగా తినేస్తారు. చాలా బాగుంటుంది. ఈ రెండు రెసిపీ మన ఛానల్లో పెట్టాను. మీరు కనుక ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.